ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును ఇరికించేందుకే రేవంత్ సర్కార్ రెండో సీట్ వేసిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చట్టబద్ధంగా జరిగే ట్యాపింగ్ ను నేరంగా చిత్రీకరిస్తున్నారనే విషయాన్ని చాలాసార్లు చెప్పానని ఆయన గుర్తు చేశారు. దేశంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా దేశ భద్రత కోణంలో ట్యాపింగ్ చేస్తారని, ఈ విషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకున్న విషయాన్ని ప్రవీణ్ ప్రస్తావించారు. టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారమే ట్యాపింగ్ జరిగిందని, అలాంటప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసినప్పుడు విచారణ జరపాలని తేల్చి చెప్పారు. కానీ లేని ఆధారాలు తీసుకొచ్చి రాజకీయ నేతలను ఇరికించడం చట్ట వ్యతిరేకమని నిప్పులు చెరిగారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 350 మందిని విచారించారని ఆగ్రహించారు. పోలీస్ అధికారి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట కలిగిందని, బెయిల్ను అడ్డుకుంటూ ఒక ఐపీఎస్ అధికారిని 18 రోజుల పాటు కరడు కట్టిన నేరస్తుల్లో ట్రీట్ చేశారంటూ ప్రవీణ్ నిప్పులు చెరిగారు. ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటివరకు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదని, ఇందులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ పేర్లు చేర్చాలని పోలీసులపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంధ్య శ్రీధర్ రావుపై 26 కేసులు ఉన్నాయని, అతనితో ఎమ్మెల్సీ నవీన్ రావు పేరు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ట్యాపింగ్ కేసులో సీనియర్ జర్నలిస్ట్ను ఇరికించారని, అతను సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తే హరీష్ రావు పేరు చెప్తావా లేదా అని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రస్తుత నివాసంలో కాకుండా దుర్మార్గంగా నందినగర్లో ఉన్న ఇంటి గోడపై నోటీసులు అంటించి ఫోన్ ట్యాపింగ్ కేసులో వారిని విచారించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు.